నియోజకవర్గంలో టీడీపీ శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను హామీ ఇస్తున్నా, ఈ రోజు నేను జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మీరు బీసీలకి ఏం చేశారు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీల్ని అతి కిరాతకంగా మీరు చంపేశారు. మనందరం చూసాం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, చంద్రయ్య గారు, జాలయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు 75,000 కోట్ల బీసీ సప్లాన్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీలు పడుతున్న కష్టాలు చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ గర్జనలో బీసీలకి ఒక ప్రత్యేక డిక్లరేషన్ పెడతాం జరిగింది. దాంట్లో మన ఇచ్చే మొదటి హామీ, బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది కూడా ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తాం. రెండోది, బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. మూడో హామీ, బీసీ సబ్ ప్లాన్ కింద 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ 10% తగ్గించింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తగ్గిన 10% రిజర్వేషన్ మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. స్వయం ఉపాధి కోసం 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనిముట్లు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు అందజేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. తరతరాలుగా బీసీ సోదరులు ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి వెళ్ళి మీరు మీ బీసీ సర్టిఫికేట్ ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పోవాలి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చివరి హామీ, నేను పాదయాత్రలో చూసా, అనేక బీసీ భవనాల పనులు ఆనాడు మన ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయాల. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ఆ బీసీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లా అంటే మా పుట్టినిల్లుకు వచ్చినట్టుంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ని గెలిపించి శాసనసభకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక అనంతపూర్ జిల్లాకి దక్కుతుంది. అందుకే అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబుల్ ప్రేమ. శాసనసభ్యులుగా ఉండే కరువు తీవ్రంగా ఉందని చెప్తే ఏకంగా ఒకే ఒక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. రాయలసీమ రైతులకి జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ని ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు జగన్ ఒక దరిద్రపు పాదం అడుగుపెట్టిన దగ్గర నుంచి చూసాం. ఎప్పుడు రాని విధంగా 30 సంవత్సరాల్లో రాని విధంగా ఈ రోజు మనకు కరువు వచ్చింది.
కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితి లేదు. ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ₹1 ఈ ప్రభుత్వం మనకి సాయం చేసిందా? లేదు. అంతేకాదు ఆనాడు పట్టు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ రోజు అదే పట్టు రైతుల్ని ఏకంగా మెడబట్టి బయటికి గెంటేసింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ హయాంలో 15 లక్షల ఎకరాల్లో ఏకంగా వేరుశెనగ పంటేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది 3 లక్షలకు పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎన్నికల ముందల పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా ₹1 కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. హంద్రినివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నారు, ఒక సిమెంట్ బస్తా వేయలేదు. ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలకం వేశారు తప్ప అక్కడ కనీసం ₹1 కోటి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు చూస్తున్నా ఊరూరు ఒక శిలాఫలకం కనపడుతుంది, కానీ ఎక్కడ పనులు అవలేదు. అవి జగన్ దిష్టి బొమ్మల్లాగానే మిగిలిపోతాయని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా మన నియోజకవర్గానికి వచ్చేగల కదిరి నరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి నియోజకవర్గం. కదిరి ప్రజల జోషే వేరు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఇక్కడున్న చాంద్ బాషా గారు, ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి 1,200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. షాదీ మహల్ కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం. డ్యాములు కట్టాం, బస్ స్టాండ్లు ఏర్పాటు చేశాం. అడిగిన మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ పాదయాత్రలు వచ్చాడు, మనకి హామీలు ఇచ్చారు. అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాడు, చేశాడా? లేదు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తున్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? లేదు. ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దా అన్నాడు, తీర్చిదిద్దాడా? లేదు. ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు అడిగాడా? ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు కదిరి నియోజకవర్గం ప్రజల తరపున పోరాడా, మాట్లాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న శాసనసభ్యుడు అవినీతిలో మటుకు సిద్ధహస్తుడండి. పక్కనున్న ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నాడు. అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేనే అవినీతికి కింగ్ అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నాడు. మనందరం చూసాం. ఏకంగా సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.